తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వేదికగా జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రధాన పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా రాజకీయాలన్నీ పక్కన పెడితే నియోజకవర్గ ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉంది, అంతేకాకుండా నియోజకవర్గంలో స్వైర విహారం చేస్తున్నటువంటి సమస్యలు, ప్రజలను వెంటాడుతున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భాగమైనటువంటి కృష్ణానగర్లో ఉన్నాం. ఇక్కడ నిత్యం సిటీలో హాఫ్ అన్ అవర్ వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయంగా మారుతాయి, లోతట్టు ప్రాంతంగా మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నిత్యం 24/7 డ్రైనేజీలు పొంగిపొర్లుతూనే ఉంటాయి. అంతేకాకుండా దుర్గంధమైనటువంటి వాసన మధ్య ఈ యొక్క ప్రజలు వారి జీవనం కొనసాగిస్తుంటాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గమనించుకోవచ్చు, రోడ్డు సైడ్న ఏ విధమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది, నిత్యం ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు డ్రైనేజీ సమస్య, మరోవైపు వర్షం పడితే, చినుకు పడితే వారు క్షణక్షణం భయంగా బతకాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి జోరుగా వచ్చేటటువంటి వరద కారణంగా ఇక్కడ మనుషులతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో ప్రధానమైనటువంటి సమస్య ఈ ఎలక్ట్రికల్ పోల్స్కు ఏ విధంగా కేబుల్స్ ఉరితాళ్ళలా బిగిసి ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడికి ఈ ఏరియాలోకి పెద్ద భారీ వాహనాలు రావాలన్నా కానీ ఇబ్బందులు తప్పవు. అంతేకాక ఎప్పుడు ఎక్కడ కేబుల్స్ కట్ అయ్యి ఏ వాహనం పైన పడతాయో, ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి అనేది కూడా ఓటర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భాగమైనటువంటి కృష్ణానగర్లో ఏ విధమైనటువంటి సమస్యలు ప్రధానంగా తలెత్తుతూ ఉన్నాయి, ఏళ్ల తరబడి అవే సమస్యలు కొనసాగుతూ ఉన్నాయా, ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరే ఏం పేరు? నా పేరు లింగే. ఇక ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 19 సంవత్సరాలు. ఓకే. ప్రధానంగా ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసిపోతూ ఉన్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ తమకు ఓటు వేయాలని. అయితే నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఏం చెప్తారు? వర్షం 10 నిమిషాలు వర్షం వచ్చింది అనుకో, 2 గంటలు వస్తుంది వర్షం. మొత్తం మెట్లు, రోడ్లు అన్నీ మునిగిపోతాయి, బండ్లు కొట్టుకపోతారు, మనుషులు కొట్టుకపోతారు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోలేదు, ఆ ఇంటి నుంచి బయటికి రావాలి. 1 గంట పట్టడానికి వర్షం 3-4 గంటలు వస్తాయి నీళ్ళు. ఎక్కడెక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? గాయత్రి ఎమ్మెల్యే కాలనీ, పెద్దమ్మ గుడి చౌరస్తా, రోడ్ నెంబర్ 10, జూబ్లీ చెక్ పోస్ట్, ఈ రోడ్ నెంబర్ 5, మొత్తం నీళ్ళు ఇక్కడనే. ఈ బండ్లు కొట్టుకపోతాయి, మనుషులు కొట్టుకపోతారు, పోయి మోర్లలో పడతారు. ఏ వస్తువు అయినా కానీ మళ్ళీ తిరిగి బయటికి రారు. మళ్ళీ ఎవరైనా తెలిసేవాళ్ళే పోయి అందుకోవాలి, పట్టుకోవాలి. కానీ ఎవరు రాకుండా పోతారు, ఎవరు చేయకుండా పోతారు. ఇక్కడ పట్టించుకుంటే నాయకుడు లేడు. వరద నీళ్ళ సమస్యనేనా, ఇంకా డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ కనిపిస్తాయి? డ్రైనేజీలు బ్రహ్మాండంగా రోజు పని చేస్తారు, 100 మంది పని చేస్తారు. మున్సిపాలిటీ గవర్నమెంట్ ఏందో, ఆ డ్రైనేజీ ఏందో రోజు చేస్తారు. అక్కడ ఆ చెట్టు దగ్గర డైలీ చేస్తారు. ఆ స్కూల్ కాడ, అక్కడ టర్నింగ్ కాడ, ఆడ వినాయకుని గుడి కాడ, ఎక్కడ చేసినా కానీ అదే ప్రాబ్లం. ఆ డ్రైనేజీ చిన్నగా ఉంది, వాటర్ ఎక్కువైంది, రోడ్డు నుంచిలో పడిపోతుంది, గలీజు గబ్బు వాసన వస్తాయి. ఇక్కడ నిన్న ఈ 3-4 రోజులు లేదు, వారం రోజు అయింది అనుకో, అంతకుముందు నీళ్ళే. అదే మొన్న వచ్చినాయి, మొన్న వస్తే గుంతలు నీళ్ళు అట్లే ఉండే. మురుగునీరు మొత్తం సాఫీగా సాగిపోయేటటువంటి పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చేస్తూ ఉంది. అందులో నుంచే నడుస్తూ ఉన్నారు, అందులో నుంచే బండ్లు వెళ్తూ ఉన్నాయి. అయ్యో, పిల్లలు, స్కూల్ పిల్లలు, లేడీస్ తిట్టుకుంటూ పోతారు. ఎత్తుకొని పోవాలి, పిల్లల బ్యాగులు ఎత్తుకోవాలి, బ్యాగులు ఎత్తుకోవాలి, పోవాలి. లేకపోతే బండ్ల మీద పోవాలి. నాకు బండి లేదు, మా మనలో ఎత్తుకోవాలంటే ఊరేగోలు ఎత్తుకొని తీసుకుపోయి దింపేస్తా. ఆ రోడ్డుకు ఒకరిని తీసుకుపోయి దింపేసి మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ దింపుకో. ముక్కు మూసుకొని ఇక్కడి నుంచి పోవాలి, ముక్కు మూసుకొని పోవాలి. కొత్తగా వచ్చినావు అనుకో నువ్వు, ఇవాళ మళ్ళీ ఇంకోసారి రావు. ఇక్కడ
ఆ నీళ్ళని చూస్తే. ఇంకోసారి రారు, లేడీస్ రారు, జెంట్స్ రారు, ఎవరు రారు. ఎట్లుంటారు? ఏ రోగాలు వస్తాయి అవన్నీ. రోగాలు వస్తుంది హాస్పిటల్కు ఎవరైనా ఇస్తారా? మనమే సంపాదించుకోవాలి, 10 రూపాయలు అప్పు చేసుకోవాలి, దేశం ద్వారా చేయించుకోవాలి. జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి, దోమలు పట్టించుకునే దళితులు ఎవరు లేరు ఇక్కడ. ఇంకోటి ఏ స్తంభాలకు ఆ స్తంభాలు మొత్తం కరెంటు వైర్లు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు ఏది తెగి మీద పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు కాలిపోతుంది ఆ ట్రాన్స్ఫార్మర్, ఎన్నోసార్లు కాలిపోతే కరెంటు వాళ్ళు అప్పటికప్పుడే చేస్తారు పాపం. వాళ్ళు 8 మంది 10 మంది వస్తారు, ఎంబడే చేస్తారు. అన్ని వైర్లే. ఆ ట్రాన్స్ఫార్మర్కి ఉన్న ప్రాబ్లం ఏ ట్రాన్స్ఫార్మర్ లేదు, చాలా కాలిపోతుంది. ఒకసారి కరెంటే ఉండదు, చేస్తాను కానీ ఒక గంట 2 గంటలు వచ్చి మళ్ళీ చేస్తారు. ఓకే, ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత ఏమన్నా మార్పు వచ్చిందా? ఏంది ఎలక్షన్లు వచ్చినప్పుడే నేతలు కనిపిస్తారు? మార్పు అయితే రాలేదు ఇక్కడ. ఏం చేయలే కదా, ఏమైతే చేయలే. ఆయన ఏం చేయలేదు, వీళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చి వీళ్ళు కూడా ఎవరేం చేయలే. ఏం పని అయితే చేయలే. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇక్కడనైతే ఏం చేయలేదు. లీడర్లు వస్తూ ఉన్నారు, మాకే ఓటేయరు అది ఇది అని చెప్తా ఉన్నారు. ఎవరి అభిమానం వాళ్ళు. నువ్వు చెప్తాను, ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు. ఎవరి అభిమానం ఉన్నారో వాళ్ళకి వేసుకుంటారు ఓటు. నువ్వు చెప్పినట్టుగా నేను వేయను, నేను చెప్పినట్టు నువ్వు వేయవు. ఈ సమస్యలు అయితే తీరుతలేవు. ఎమ్మెల్యేలు మారుతారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు తీరుతలేవు. పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయనేది కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరికొంతమంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం. సార్, మీ పేరేంటి? నా పేరు సాంబశివరావు అండి. సార్, నియోజకవర్గంలో అనేక సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. డ్రైనేజీ సమస్య కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అంతేకాకుండా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎక్కడికక్కడ వైర్లు తెగిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వర్షం వస్తే అరగంట పాటుగా వర్షం వస్తే పూర్తి స్థాయిలో మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్లు ప్రవహిస్తాయి అనేది కూడా చెప్తారు. కృష్ణానగరికి మొదటి నుంచి ఫౌండర్ మెంబర్ని అండి. ఇక్కడ పొలిటికల్గా బాగా పనిచేసేవాడిని. అప్పటి నుంచి రోడ్లు వేయించడం కానీ ఎలక్ట్రిసిటీ అప్పుడు రోడ్లు ఉండేవి కాదు. పార్టీలో పనిచేసి ఏదో నేను పార్టీలో అభిమానం ఉంది కాబట్టి పార్టీలో పనిచేసి రోడ్లు వేయించడం కానీ కరెంటు తెప్పించడం కానీ అప్పుడు నేనే చేశాను. మున్సిపల్ నంబర్లు తెప్పించడం కానీ యూఎల్సీ సర్టిఫికేట్ ఇప్పించడం కానీ నేనే చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఖాళీలో ఉండలేదు, నా బిల్డింగ్ ఇక్కడే ఉంది. అప్పుడు యూఎల్సీకి పడంగా అంతకు ముందు లేఅవుట్ అప్రూవ్ చేయించడం కూడా జరిగింది. కానీ కొన్ని కారణం వల్ల, కొన్ని పెద్ద మంత్రుల కారణం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయించలేకపోయా. మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ కమిషన్ ఇచ్చిన జీవో నా దగ్గర ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయించలేకపోయా కొన్ని కారణాల వల్ల, పొలిటికల్ కారణాలు. ఈ రోజు వరకు అది అట్నే ఉండిపోయింది. తర్వాత యూఎల్సీ చేయించా. విజయరామారావు గారు మినిస్టర్గా ఉండగా యూఎల్సీ చేయించా. కొంతమంది చేయించుకున్నారు కానీ లీడర్స్ కొంతమంది నాకు లీడర్స్ చేయించుకున్నారని జనాన్ని చేయడానికి వ్యతిరేకించారు. ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నియోజకవర్గంలో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి? బిల్డింగ్ లేఅవుట్ అప్రూవల్ కాదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రాబ్లం వస్తుంది. లేఅవుట్కి అప్లికేషన్స్ పెట్టాం. అప్లికేషన్ 2016లో పెట్టాం, కానీ ఆ అప్లికేషన్స్ కోర్టులో పెండింగ్లో ఉంది. అది అట్నే ఉంది. అది క్లియర్ కావాలి, మెయిన్ అది. తర్వాత డ్రైనేజ్ ప్లేస్ ఈ సివిల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నేను బి బ్లాక్లో మెయిన్ రోడ్లో ఉన్నాను. అక్కడ వర్షం వచ్చిందంటే 2.5 feet వరకు వాటర్ వస్తుంది. వన్ డే వరకు ఆ వర్షం వచ్చినంతసేపు జనం రావడానికి పోవడం కుదరదు. లేఅవుట్ 14 అడుగుల కాలువ వదిలిపెట్టడం జరిగింది. దాన్ని ఏం చేసినట్టు ఇప్పుడు 4 feet కాలువ అయిపోయింది. ఆ 4 feet కాలువ ఈ డ్రైనేజ్ స్ట్రెంగ్త్ని తట్టుకోలేక వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఈ కరెంటు ప్రాబ్లం వల్ల చిన్న రోడ్లు కావడం వల్ల ఈరోజు కరెంటు ప్రాబ్లం వేసి కరెంటు వాటి టీవీ సైడ్ వైర్లు ఎక్కువైపోయి చాలా డేంజర్ కాకపోతాయి రోడ్లన్నీ. అవి ఏ రకంగా సాల్వ్ చేయగలుగుతారో మున్సిపాలిటీ వాళ్ళు కొంత శ్రద్ధ తీసుకోవాలి. మున్సిపాలిటీ కానీ పొలిటికల్ లీడర్స్ వచ్చేవాళ్ళు కానీ కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది. నియోజకవర్గ డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందా? ఈ 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఏం జరగదండి. జరిగింది ఏంటంటే ముందే జరిగే ఇంప్లిమెంట్ రోడ్లు వేయటం కానీ ఈ కాలువలు కట్టడం కానీ ఏదో 1-2 రోడ్లు వేయటం జరిగింది. కానీ ఈ టీఆర్ఎస్ ప్రబంధం 1-2 రోడ్లు వేయటం జరిగింది. మెయిన్ అంతా అంతకు ముందే జరిగింది. ఇక్కడి నుంచి నడవాలంటేనే ముక్కు మూసుకొని నడిచేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే డ్రైనేజీ పొంగిపోతుంది. ఎందుకంటే రోడ్లు ఇది అవుతుంది. డ్రైనేజ్ వేశారు కానీ డ్రైనేజ్ సరిగా మెయింటైన్ చేస్తే ఆ పరిస్థితి రాదు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మరికొంతమంది ఓటర్లని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేంటి? ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఏంటి? నా పేరు ప్రభు. నేను 10 years నుంచి ఉంటున్నాను ఇక్కడే. ఇది ఏంటంటే వర్షం పడితే మొన్న నా బైక్ స్కిడ్ అయ్యి అందులోనే పడిపోయాను నేను. మొత్తము ఎంత సఫర్ అంటే అసలు చెప్పలేకపోతున్నాము. చాలా ఇప్పుడు ఎవరైతే నాయకుడు వస్తాడో అతను కొంచెము ఇది చేపిస్తే బాగుంటుంది మాకు. ఇక్కడే కాదు, దీని లోపల ఆల్మోస్ట్ మొత్తం అంతే. ఒక్క వర్షం పడ్డదంటే కథం, ఇక మునిగిపోతాయి, బండ్లు మునిగిపోతాయి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మంచి నాయకుడు వస్తాడో వాళ్ళు చేపిస్తే బాగుంటుంది. ఓకే, అంతేకాకుండా డ్రైనేజ్ కూడా పొంగిపోర్లుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. అదే కదా నేను చెప్పేది, నా బండి మునిగిపోయింది, మన కింద పడ్డాను నేను. ఇట్లా వర్షం నీళ్ళకా లేకపోతే డ్రైనేజ్ వాటర్కా? వర్షం వచ్చినప్పుడు ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది. అది ఉంది కదా హోల్స్, దానికి వెళ్ళి బయటకు వచ్చేసి అసలు నడవలేని పరిస్థితి మాది. వర్షం లేనప్పుడు కూడా మొత్తం మోరీ వాటర్ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో నుంచే నడుస్తూ ఉన్నారు. దానివల్ల అనారోగ్య కారణ సమస్యలు కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ చెప్తాను. యాక్చువల్లీ మేము అక్కడ బండి వాషింగ్ చేయించుకున్నాము. నేను సడన్లీ ఈ గల్లీకి వస్తే మా ఫ్రెండ్గా అన్నారు, ఈ గల్లీకి ఎందుకు తీసుకొచ్చినారా బాయ్ అన్నట్టు వాడితో అట్లా మాట్లాడినా. అడగండి అక్కడ ఉన్నాడు. అంటే అంత దారుణం అన్నాడు, స్మెల్ గలీజ్గా అసలు తిరగలేని పరిస్థితి ఉంది. నేనే అరే ఈ గల్లీకి ఎందుకు వచ్చినా బాయ్ అన్నట్టు ఉంది. ఇకనైనా కొంచెం అది చేపిస్తే బాగుంటుందని ఇక్కడ జూబ్లీహిల్స్ నాయకులకు కోరుకుంటున్నాం. ఆ వర్షం పడకున్నా కానీ రోడ్లపైకి మొత్తం మురుగునీరు చేరడం, రోడ్లపైన ప్రవహించడం లాంటిది ఉంది. రెగ్యులర్గా ఇప్పుడు ఈ రోడ్లో రెగ్యులర్గా ఇదే, ఇంకా ఎప్పుడు ఫ్లోటింగే, డ్రైనేజ్ ఎప్పుడు ఫ్లోటింగే ఉంటుంది ఈ రోడ్లో. ఈ గల్లీలో ఆ గల్లీలో ఇంకా అక్కడ ముంగట రైట్ సైడ్లో మొత్తం ఫ్లోటింగే. డ్రైనేజ్ మెయిన్ ఇష్యూ, డ్రైనేజ్ ఇష్యూ. చూడండి మీరు కూడా ఎంత స్మెల్ వస్తుంది గలీజ్గా, రోగాలు వస్తాయి. ఇంకా వర్షం పడితే ఇంకా నడవలేము, ఈ ఏరియాలో కూడా రాలేము. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వెంటాడుతున్నటువంటి మరో ప్రధానమైన సమస్య హైటెన్షన్ వైర్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉండడం కూడా అభివృద్ధికి నోచుకోలేకపోతా ఉంది అనేది కూడా ప్రధానంగా ఇక్కడి వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నగర్లో ప్రధానంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఆ యొక్క విజువల్స్లో కూడా ప్రధానంగా ఆ హైటెన్షన్ వైర్ల కిందనే ఇళ్లకు కూడా పూర్తిగా అధికారులు పర్మిషన్ ఇవ్వడం, అంతేకాకుండా గతంలో ఉన్న ఇళ్ళ గుండానే ఈ యొక్క హైటెన్షన్ లైన్లు వేయడం కూడా ప్రధాన ఇబ్బందులు తలెత్తా ఉంది. దీనివల్ల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసులు చెప్తున్నటువంటి, జనం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క హైటెన్షన్ వైర్ల ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క నియోజకవర్గంలో కీలకమైనటువంటి ప్రాంతం కార్మిక నగర్. ఈ కార్మిక నగర్లో అనేక మంది నివాసాలు ఉంటారు. ఇటువంటి ఏరియాల్లో ఇటువంటి పెద్ద హైటెన్షన్ వైర్లు ఉండడం, అంతేకాకుండా వాటిని తరచూ రిపేర్స్ చేస్తుండడంతో పాటుగానే ఇటువంటి అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నివసించే వారికి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటటువంటి భయంగానే గడపాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లను ఆనుకొని ఈ యొక్క భారీ హెవీ వోల్టేజ్ కలిగినటువంటి హైటెన్షన్ వైర్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కార్మిక నగర్ నుంచి యూసఫ్గూడ వరకు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా రహదారుల వెంబడి కావచ్చు, అంతేకాకుండా ఇళ్ళ మధ్యలో ఇళ్ళ కింద కూడా ఈ యొక్క హైటెన్షన్ వైర్ల కిందనే ఇళ్ళ నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్ళ నిర్మాణాలు అదనపుగా చేసుకోవాలన్నా కానీ, అంతేకాకుండా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలన్నా ఈ యొక్క హైటెన్షన్ వైర్లు పూర్తి స్థాయిలో కేబుల్స్ కూడా అడ్డంకుగా మారుతూ ఉన్నాయనేది కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా కనిపిస్తూ ఉంది. వీటి వల్ల అనేక సార్లు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా అనేకం ఉన్నాయనేది వారు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కూడా డ్రైనేజీతో పాటు కానీ ఇతర సమస్యలు కూడా ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ హైటెన్షన్ కేబుల్స్ వల్ల భయంగా గడపాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు భయంతోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సొంతగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వాటిని అదనపు ఫ్లోర్లు నిర్మాణం చేయాలన్నా, అంతేకాకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ పూర్తి స్థాయిలో ఈ హైటెన్షన్ వైర్లను తొలగిస్తే కనుక ఇక్కడ డెవలప్మెంట్ కూడా భారీగా జరుగుతుంది అనేటటువంటిది వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రమాదాలు కూడా పూర్తిగా
తగ్గుముఖం పడతాయి అనేది కూడా వారు వినవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు న్యూస్ హైదరాబాద్.